న్యాయదేవతకు కళ్ళకు గంతలు ఎందుకు కడతారు కదా? గుడి మెట్లు ఎక్కాల్సిన అన్నదమ్ములు కోట్లు మెట్లెక్కి ఒకడి గొంతు ఒకడు కోసుకుంటున్న ఈ దరిద్రాన్ని చూడలేక ఒకే గర్భగుడిలో 9 నెలలు ఊపిరి పంచుకున్న ప్రాణాలు మీవి, ఒకే కంచంలో ఎంగిలి ముద్దలు కలుపుకు తిన్న బంధాలు మీవి, గుండెల్లో గుడి కట్టుకునేంత ప్రేమలు మీవి, ఆస్తులు అంతస్తులు లేని ఆ రోజుల్లో మీ మధ్య ఉన్న ఏకైక సామ్రాజ్యం ఆప్యాయత మాత్రమే. కానీ పెద్దయ్యాక పెళ్ళిళ్ళు అయిపోయాయి, వరుసలు మారాయి, పడక గదులు మారాయి, మనమనే అక్షరం మంట కలిసిపోయి నాది అన్న స్వార్థం నరనరాన పాకిపోయింది. ఎవడో పనికి మాలని నా కొడుకు వచ్చి మీ అన్న ఇలా అన్నాడంట, నీ తమ్ముడు నీ గోతి తవ్వుతున్నాడంట అని చెవులు ఊదితే వాడు ఉమ్మిన అమృతాన్ని ఆసంతం నాకేసి ఆ విషయాన్ని తీయటంలో దాగి సొంత తమ్ముడిని శత్రువులా చూశావు. ఆ ఒక్క అంట అన్న మాట ఎన్నో సంసారాలను సంకనాకించేది. ఇంకా ఆస్తి గొడవలు అయితే చెప్పాల్సిన పనే లేదు. చిన్నప్పుడు వాడు వదిలేసిన చొక్కా చించుకుని మురిసిపోయిన నువ్వు ఇవాళ పొలిమేరలో బెత్తుడు మట్టి కోసం కోర్టుల్లో కుక్కల్లా కొట్లాడుకుంటున్నావు. అమ్మ నాన్నలు ఊపిరి ఇంకా ఆడుతూ ఉండగానే వాళ్ళ పింఛను మీద రాబందుల్లా వాలిపోతూ ఏ ఇటుగా ఎవడికి రావాలని శవాల మీద ప్రాణాలు పురుటి నొప్పుల్లో ప్రాణం పోతున్న నిన్ను కని నీ మూత్రం మలం తన చీర కుమ్ముతో తుడిచిన తల్లి, ఒరే నా కొడక నీ మీద ఇంత పెట్టుబడి పెట్టాను లెక్క పత్రం తీయని ఏనాడైనా అడిగిందా? తల్లిపాలు తాగి రొమ్ము కుద్దడం అంటే ఇదే. పింఛన్తో పాటు కన్న తల్లిని కూడా 6 నెలలు నువ్వు చూసుకో, 6 నెలలు నేను చూసుకుంటా అని పంచుకునే స్థాయికి దిగజారిపోయాం. కడుపులో ఉన్నప్పుడు ఆమె ఏమైనా మిమ్మల్ని 6 నెలలు మాత్రమే మోసింది. ఒకసారి ఫోన్ తీసుడు, ఏదైనా అవసరం పడ్డప్పుడు ఆస్తి గొడవల కోసమో తప్ప మనసారా ఎప్పుడైనా నీ అన్నకో తమ్ముడికో ఫోన్ చేశారా? అవసరం వస్తే తప్ప నీకు అన్న ముఖం గుర్తురాదా? ఆస్తి గొడవ అయితే తప్ప నీకు తమ్ముడు గొంతు వినపడదా? డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఇల్లు మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ చిన్నప్పుడు నీ వేలు పట్టుకుని నడిచిన అన్నని, నీ కష్టాల్లో తోడున్న తమ్ముడిని ఏ బ్యాంకులో కూడా నువ్వు పొందవు. నీ యుగోకి అహంకారానికి మధ్య నీ ఆస్తులు గెలుస్తాయేమో, కానీ నువ్వు కరెక్ట్ అని నిరూపించుకోవడానికి కాస్త తగ్గితే పోయేదేమో. గెలవడం కంటే కలిసి ఉండడమే గొప్ప. ఒక కడుపులో 9 నెలలు కలిసి బ్రతికిన మీరు 9 నిమిషాల పాటు ఎదురెదురుగా కూర్చున్న పౌరుషాలు పక్కన పెట్టి మాట్లాడుకోకపోతే మీ బ్రతుకు దేనికి, మీ జన్మలు దేనికి? గుర్తుపెట్టుకో, అన్నదమ్ముల యుద్ధంలో నెగ్గిన వాడంటూ చరిత్రలో లేడు. నీ పంతం గెలవచ్చు, నీ బలుపు గెలవచ్చు, కానీ ఓడిపోయేది మీ తల్లిదండ్రులు కట్టిన ఒక అందమైన కుటుంబం. నువ్వు గెలిచావంటే నీ తమ్ముడు శవం మీద నువ్వు జెండా పాతినట్టే. కోర్టు గదిలో పడే ప్రతి శృతి దెబ్బ మీ రక్త సంబంధం శవపేటిక మీద కొడుతున్న ఆఖరి మేకు. గెలుపు అనే శవపేటిక మీద మీ ఈగో రాసుకున్న ఆఖరి వీలునామా ఇది.